హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన అందరికీ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది రావడం జరిగింది. మీకైతే ఫ్రీగా ల్యాప్‌టాప్ అండ్ ఫ్రీ వైఫై అండ్ ఫ్రీ వర్కింగ్ కిట్ అయితే వాళ్ళనేది ప్రొవైడ్ చేస్తారు. మీరైతే ఏ సిటీకి వెళ్ళనవసరం లేదు. మీరైతే ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చు. దాదాపు 5,00,000 నుంచి 6,00,000 వరకైతే మనకి సాలరీ అనేది ఉండడం జరుగుతుంది. ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసారో, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసారో అండ్ ఈవెన్ డిగ్రీ కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట ఈ జాబ్స్‌కైతే. ఎవరైతే ఈ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో, మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్, స్కిల్స్, రిక్వైర్మెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో అయితే డైలీ అనేది జాబ్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇంప్రెస్ అనే కంపెనీ నుంచి మనకైతే జాబ్ ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది. వీళ్ళైతే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బ్యాక్ ఎండ్ రోల్‌కైతే హైరింగ్ చేస్తున్నారు. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో, బీటెక్ కంప్లీట్ చేసినా, లేకపోతే ఎటువంటి డిగ్రీ కంప్లీట్ చేసినా ఇన్ ఎనీ స్ట్రీమ్ మీకైతే కొన్ని స్కిల్స్ అనేవి మనకిక్కడ ప్రొవైడ్ చేశారు. ఆ స్కిల్స్ వస్తే గనక మీరైతే ఈ జాబ్‌కి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మీరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే చేయడం జరుగుతుంది. మనకైతే ఈ జాబ్ అయితే మనకి జులై 8, 2024 అయితే పోస్ట్ చేయడం జరిగింది. మనకిక్కడ కింద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద క్యాండిడేట్ చూసుకున్నట్లయితే మీరైతే ఫుల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌నైతే ఎగ్జిక్యూట్ చేయాల్సుంటుంది. మీరైతే సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్‌ని ఇంటిగ్రేట్ చేయాల్సుంటుంది. అండ్ డెవలప్ సాఫ్ట్‌వేర్ వెరిఫికేషన్ ప్లాన్స్ అండ్ డాక్యుమెంటేషన్ అండ్ మెయింటైన్ సాఫ్ట్‌వేర్ ఫంక్షనాలిటీ అండ్ ట్రబుల్ షూటింగ్, డీబగ్గింగ్ అండ్ డిప్లాయ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ప్రోగ్రామ్స్ అండ్ ఎవాల్యుయేట్ యూజర్ ఫీడ్‌బ్యాక్ అండ్ డెవలపింగ్ ఫ్లో చార్ట్స్ అండ్ లేఔట్స్ అండ్ డాక్యుమెంటేషన్ అయితే మీరు చేయాల్సుంటుంది. ఇవనేవి మీ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట. తర్వాత ఈ జాబ్‌లో జాయిన్ అవ్వడానికి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే, మీకు గనక ఏదన్నా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే, మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకైతే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ టూల్స్‌లో అయితే ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. తర్వాత మీకైతే డెవలప్‌మెంట్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఇన్ ద డీజాంగో ఫ్రేమ్‌వర్క్ పైథాన్‌లో అయితే మీకు డెవలప్‌మెంట్ అనేది వచ్చుండాలి. సో, ఇదైతే నెసెసరీ అన్నమాట ఈ జాబ్ రోల్‌కి. తర్వాత ఎక్సలెంట్ నాలెడ్జ్ ఆఫ్ రిలేషనల్ డేటాబేసెస్ అండ్ ఎస్‌క్యూఎల్ అండ్ ఓఆర్ఎం టెక్నాలజీస్ మీదైతే మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. తర్వాత ఆహ్, ఎబిలిటీ టు డాక్యుమెంట్ రిక్వైర్మెంట్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే చేసుండాలి. చేయగలగాలి. తర్వాత బీఎస్సీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఆర్ రిలవెంట్ ఫీల్డ్ ఈస్ ప్రిఫర్డ్ బట్ నాట్ నెసెసరీ అని చెప్పి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ లాస్ట్‌లో బట్ నాట్ నెసెసరీ అని కూడా చెప్పారు ఇక్కడ. మీకు జస్ట్ ఈ స్కిల్స్ ఉంటే ఎవరైతే ఈ స్కిల్స్ ఉన్నాయో సరే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి డిగ్రీ, ఎటువంటి స్ట్రీమ్‌లో చేసినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసినా. మీకైతే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పేసి అవసరం లేదు. సో, మీరైతే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి వర్కింగ్ డేస్ వచ్చేసరికి మనకైతే 5 డేస్ మాత్రమే వర్క్ అనేది ఉండడం జరుగుతుంది. చక్కగా ఇంటికాడ కూర్చొని 5 డేస్ మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేసుకోవచ్చు చక్కగా. మనకైతే ఇది పర్మనెంట్ అండ్ ఫుల్ టైమ్ జాబ్ అనమాట. మీరైతే ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఈ రిక్వైర్డ్ స్కిల్స్ ఎవరికైతే ఉన్నాయో సో, వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి ఇన్ఫోసిస్ అనేది ఒక స్టార్టప్ కంపెనీ అనమాట. ఏఐ స్టార్టప్ కంపెనీ. మనకైతే ఈ స్టార్టప్ కంపెనీస్‌లో వర్క్ చేయడం వల్ల మనకైతే ఎక్స్‌పీరియన్స్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఫ్యూచర్‌లో వచ్చే జాబ్స్‌కైతే ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మీకింకా జాబ్స్ రాలేదు. ఇంకా ఎవరికైతే జాబ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇమ్మీడియేట్‌గా అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. చక్కగా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవచ్చు. ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి మనకైతే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మీరైతే ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది. మీరైతే ఇదైతే మనకి అన్‌స్టాప్ నుంచి అయితే రావడం జరిగింది. సో, దాంట్లో అయితే పోస్ట్ చేయబడింది. ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది. సో, వాళ్ళ దాంట్లో అయితే గూగుల్‌తో అయితే లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే మళ్ళీ అప్లై నౌ మీద కనిపిస్తుంది. సో, ఇది క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి చాట్ ప్రాసెస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంప్రెస్ వాళ్ళ దగ్గర నుంచి ఏఐ చాట్‌బోట్ అయితే మనకి ఆహ్, తర్వాత ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా రావడం జరుగుతుంది. మీరైతే గూగుల్ అకౌంట్‌లో అయితే లాగిన్ అయిన తర్వాత మీరైతే సైన్ ఇన్ అయ్యి, మీరైతే జాబ్‌కనేది అప్లై చేసుకోవాలి. సో, ఎవరైతే ఈ జాబ్‌కి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. మెన్ అయినా, వుమెన్ అయినా, హౌస్ వైఫ్ అయినా సరే వాళ్ళందరూ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. రిక్వైర్డ్ స్కిల్స్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారు? మీరు ఏ జాబ్స్ కోసం వెతుకుతున్నారు? అవైతే కింద కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీ ఫ్రెండ్స్‌లో ఎవరైతే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి. If you like this video really, then please like, share and subscribe. Thank you for watching this video. Thank you.